2026 టీ20 వరల్డ్ కప్ చివరి అంకానికి చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్రికెట్ అభిమానులందరూ ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి మహా ఫైనల్కు రంగం సిద్ధమైంది. ఆదివారం సాయంత్రం 7 గంటలకు అహ్మదాబాద్ వేదికగా భారత్ న్యూజిలాండ్ జట్లు అమీతుమి తేల్చుకొనున్నాయి. మరి ఈ హై వోల్టేజ్ ఫైనల్ పోరులో గెలుపెవరిది, రెండు జట్ల బలబలాలు ఎంత, టైటిల్ పోరులో ఎవరిది పై చేయి అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కొంతమంది క్రికెట్ అభిమానులు ఉన్నారు, మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రండి. ఈరోజు భారత్ న్యూజిలాండ్ మధ్య ఫైనల్ పోరు జరగబోతుంది. ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? ఇండియా ఖచ్చితంగా గెలిచిద్ది అన్న. ఇండియానే కప్పు కొట్టాలని, ఇండియానే స్టార్స్ గెలిచాలని. ఇండియా మంచి బౌలింగ్ ఉంది, ఇండియా బ్యాటింగ్ బాగుంది. ఈరోజు బాగా అభిషేక్ శర్మ బాగా ఆడాలని నేను కోరుకుంటున్నాను. ఇషాన్ కిషన్ బాగా ఆడాలి, అందరూ బాగా, ఇండియా టీం మొత్తం బాగా ఆడాలని, మనస్ఫూర్తిగా 3వ కప్పు కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. జై ఇండియా. ఈరోజు భారత్ న్యూజిలాండ్ మన ఫైనల్ పోరు ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? కన్ఫామ్గా మన ఇండియానే. ఎట్లా? అంతే, టీము కానీ, ఫీల్డింగ్ కానీ, ఇప్పుడుండే యూత్ కానీ ఖచ్చితంగా మన ఇండియానే కప్పుకొట్టేది కూడా. ఓపెనర్ అభిషేక్ శర్మ వరుసగా ఫెయిల్యూర్ అవుతున్నారు. అభిషేక్ శర్మ కానీ మన సంజు శాంసన్ బాగా ఇంప్రూవ్. అతను కొడితే చాలు. న్యూజిలాండ్ వాళ్ళు కప్పు కొట్టేది మేమే సవాల్ విసురుతున్నారు. సవాల్ అంటే వాళ్ళకు ఉండేది అదే. పోయినసారి వరల్డ్ కప్ కూడా వాళ్ళే ఫైనల్ వచ్చింది, కానీ వాళ్ళు కానీ మన ఇండియానే గెలుస్తుంది కన్ఫామ్గా. ఓకే సార్, ఈరోజు భారత్ న్యూజిలాండ్ మధ్య ఫైనల్ జరగబోతుంది. ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? 100% ఇండియా విన్ అయ్యిద్ది. 150 కోట్ల మంది కోరుకునేది కూడా అదే. ఈరోజు అభిషేక్ శర్మ అదరగొడతాడు, దానికి తోడు సంజు శాంసన్ ఇరగొడతాడు. ఎట్లా ఉంటుందంటే మ్యాచ్ సాయంత్రం టీవీల ముందు ప్రతి ఒక్కళ్ళు కనపడాలి, రోడ్లు ఎవరు ఉండకూడదు. అట్లా ఉండదు మ్యాచ్, అదిరిపోద్ది మ్యాచ్ అంతే. మరోవైపు న్యూజిలాండ్ వాళ్ళు భారత్ టీంని సైలెంట్ చేస్తాము, కప్పు మేమే సొంతం చేసుకుని సవాల్ విసురుతున్నారు. న్యూజిలాండ్ వాళ్ళని గత 5 మ్యాచ్ల నుంచి నాన్ స్టాప్గా వాళ్ళు బిత్తరపోయేటట్టు ఓడించిన సందర్భాలు ఉన్నాయి. మనం 5 మ్యాచ్లు పోయి లాస్ట్ 5 మ్యాచ్లు. కాబట్టి న్యూజిలాండ్ వాళ్ళకి సాయంత్రం సినిమాలు చూపిస్తారు మన వాళ్ళు, దాంట్లో నో డౌట్. సాయంత్రం 100% ఇండియా విన్ అయ్యిద్ది. కప్పుతోటి సాయంత్రం సంబరాలు అంబరాన్ని అంటారు అంతే. బౌలింగ్లో బుమ్రా అదే ఫామ్ కొనసాగిస్తాడు, 100% కొనసాగిస్తాడు బుమ్రా. అట్లాగే మన బౌలర్స్ అందరూ కూడా సూపర్ పర్ఫార్మెన్స్ ఇస్తారు ఈరోజు. ఈరోజు భారత్ న్యూజిలాండ్ మధ్య ఫైనల్ పోరు జరగబోతుంది. ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఆబ్వియస్లీ ఇండియా గెలుస్తుంది బ్రో. ఎట్లా చెప్పాలి? ఎందుకంటే మన బ్యాటింగ్ కొంచెం స్ట్రాంగ్ ఉంది, వాళ్ళ ఓపెనర్స్ కానీ స్ట్రాంగ్ ఉన్నారు. కానీ మన దగ్గర బుమ్రా ఉన్నారు, హర్షదీప్ సింగ్ ఉన్నారు, ఇంకా వరుణ్ చక్రవర్తి కానీ ఉన్నాడు. లాస్ట్ మ్యాచ్ వరుణ్ చక్రవర్తికి బాగా వాళ్ళు కొట్టినా ఈసారి స్పిన్ బాగా వేస్తాడు. అది ఇండియాకి. అభిషేక్ శర్మ వరుసగా ఫెయిల్యూర్ అవుతున్నాడు. అవును బ్రో, కానీ చెప్పలేము కదా ఫైనల్లో ఎట్లా ఆడతాడో, ఇంకా చెప్పలేము కదా. ఇంకా ఒక మ్యాచ్ ఉంది. సంజు శాంసన్ ఉన్నాడు కదా బ్రో ఓపెనింగ్కి. సంజు శాంసన్ బాగా ఆడితే ఇంకా ఇండియాకి పక్క వినే ఛాన్స్. సవాల్ విసురుతున్నారు భారత్ని ఓడిస్తారు. ఓడించలేరు బ్రో. ఫిన్ ఐలాండ్ లాస్ట్ మ్యాచ్లో 33 బాల్స్కి 100 కొట్టినా ఈ ఫైనల్లో హర్షదీప్ సింగ్ అయినా బుమ్రా అయినా వికెట్ తీస్తారు పక్క. పవర్ ప్లేలో 3 వికెట్స్ మాత్రం పక్కా తీస్తారు. ఫైనల్గా ఇండియా గెలుస్తారంటారు? పక్కా గెలుస్తుంది ఇండియా. ఈసారి ఇండియాదే కప్. క్రికెట్ అంటే ఇష్టం, నేను క్రికెట్ అభిమానిని. నాకు ఇష్టమైన పేరు విరాట్ కోహ్లీ. ఈరోజు అహ్మదాబాద్లో మ్యాచ్ జరగబోతుంది. అది మన ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టేడియము. ఈరోజు మన ఇండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్. జై హో ఇండియా. బ్యాటింగ్ అభిషేక్ శర్మ 50 కొడితే మళ్ళీ జస్ప్రీత్ బుమ్రా వికెట్లు ఎక్కువ తీయాలని. 26 టీ20 వరల్డ్ కప్ ఫైనల్కి మన ఇండియా చేరుకుంది. ఇంతకుముందు న్యూజిలాండ్తో మనము సెమీస్లో ఓడిపోయినాం. ఈసారి గెలవాలని కోరుకుంటున్నాం. అలాగే మన ఇండియా టీంలో అభిషేక్ శర్మ, సంజు శాంసన్ ఇలాంటి వాళ్ళు చాలా బాగా ఆడతారు. అభిషేక్ శర్మ ఇంతకుముందులా ఈసారి టీ20 వరల్డ్ కప్లో చాలా విఫలమయ్యారు. అదే ఈసారి ఫైనల్లో బాగా ఆడాలని కోరుకున్నాం. వాళ్ళిద్దరు కానీ ఆడితే బాగా వన్ సైడ్ మ్యాచ్ అయిపోయింది. అలాగే మన ఇండియా టీంలో యుద్ధం స్కోర్ అయిన బౌలర్ ఉన్నారు, లైక్ బూమ్రా, హార్దిక్ పాండ్యా లాంటి వాళ్ళు ఉన్నారు. హార్దిక్ పాండ్యా, దూబే లాంటి ఆల్రౌండర్ ఉండడం మనకి ఎంత అదృష్టం. వాళ్ళు కానీ అందరూ కలిసి కట్టుగా బాగా ఆడితే ఈసారి టీ20 వరల్డ్ కప్ మందే అవుతుంది. అలాగే ఈసారి ఇంతకు ముందు నుంచి ఏ టీం బ్యాక్ టు బ్యాక్ వరల్డ్ కప్స్ గెలవాలి. అలాగే హోమ్ గ్రౌండ్లో ఇంతవరకు ఎవరు గెలరు. ఆ రికార్డ్ మనం బ్రేక్ చేయాలని కోరుకుంటున్నాం. కమాన్ ఇండియా, కమాన్ ఇండియా. టీవీకి శుభాకాంక్షలు. ఈరోజు గత 1 నెల నుంచి మనకు వరల్డ్ కప్ టీ20 మ్యాచ్లు జరుగుతున్నాయి. భారతదేశం
అద్భుతంగా రానిచ్చి మనం ఆ మ్యాచ్ల్ని శ్రీలంక మనం కలిపి చేసిన దానికి గాను మనోళ్ళు ఫైనల్స్కి వచ్చిన దానికి చాలా సంతోషంగా ఉంది. సెమీఫైనల్స్ అద్భుతంగా జరిగింది. దాంట్లో బ్యాట్స్మెన్స్ని ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ని మెచ్చుకున్నా చేజింగ్ అంటే కష్టం. అంత చేజింగ్లో అతను మెచ్చుకున్నా మనం బుమ్రాను మహా మెచ్చుకోవాలి. అంత కాన్ఫిడెంట్గా బౌలింగ్ చేసి బుమ్రా ఇండియాని గెలిపించాడు. అదేవిధంగా ఈరోజు ఫైనల్స్లో కూడా మనోళ్ళు బ్యాటింగ్ చేసినా బౌలింగ్ చేసినా పిచ్ పరంగా తీసుకుంటారు. ఆ పిచ్ కండిషన్లను బట్టి తీసుకుంటారు. ఏదన్నా మనోళ్ళు కప్పు కొట్టే స్ఫూర్తి మనోళ్ళకి ఉంది. ఎందుకంటే న్యూజిలాండ్ T20 మ్యాచ్లో వరుసగా ఓడించిన చరిత్ర మొన్న ఒక 2 నెలల క్రితం కూడా జరిగింది. మనకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈరోజు మనం వరల్డ్ కప్ గెలుస్తున్నాం. వరల్డ్ కప్ గెలిచిన దానికి మన అందరం కూడా గర్వపడాలా. అదేవిధంగా మన ప్లేయర్స్గా మనం గౌరవించుకోవాలి. 2026 ఈ సంవత్సరం T20 వరల్డ్ కప్ జరుగుతుందని అందరికీ తెలుసు. కాబట్టి ఇండియా ఫైనల్కి చేరిందన్న విషయం కూడా మన అందరికీ తెలుసు. మొన్న సెమీఫైనల్ ఏ విధంగా ఆడిందో అందరూ చూశారు. ఇదే విధంగా ఫైనల్కి చేరడం అందరికీ ఎంతో సంతోషకరంగా ఉంది. కాబట్టి ఖచ్చితంగా మన ఇండియా ఫైనల్లో గెలుస్తుందని మేమందరం అనుకుంటున్నాం. ఖచ్చితంగా గెలవాలి కూడా. ఖచ్చితంగా T20 వరల్డ్ కప్ మనదే. ఈసారి ఖచ్చితంగా గెలుస్తుంది ఇండియా. ఆల్ ది బెస్ట్, ఆల్ ది విషెస్ ఫర్ ఇండియన్ టీమ్, క్రికెట్ టీమ్. ఓకే, కమాన్ ఇండియా. 2026 ఈ సంవత్సరంలో ప్రపంచ T20 వరల్డ్ కప్ మన ఇండియా మరియు శ్రీలంక ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాయి. మీరు గత T20 వరల్డ్ కప్ చూసుకున్నట్లయితే మన భారతదేశం దాంట్లో విజయం సాధించింది. డిఫెండింగ్ ఛాంపియన్గా దిగిన భారతదేశం ఏ డిఫెండింగ్ ఛాంపియన్ కానీ నెక్స్ట్ జరిగే వరల్డ్ కప్లో ఎప్పుడూ ఫైనల్కి చేరలేదు. ఈసారి మన భారతదేశం ఫైనల్కి చేరి సరికొత్త రికార్డుని సృష్టించింది. అలాగే ఈరోజు జరగబోయే ప్రపంచ కప్ ఫైనల్లో న్యూజిలాండ్తో జరగబోయే ఈ మ్యాచ్ వన్ సైడ్ ఉండబోతుందని నేను ఊహించున్నాను. ఎందుకంటే భారతదేశంలో విధ్వంసకరమైన బ్యాట్స్మెన్లు ఉన్నారు. బౌలింగ్ చూస్తే మనకి బుమ్రా విజృంభిస్తూ ఉన్నాడు. యార్కర్తో సెమీఫైనల్లో మీరు చూసారు అతని పర్ఫార్మెన్స్. కాబట్టి టాస్ ఎవరు గెలిచినా ఏం జరిగినా ఎవరికి బ్యాటింగ్ వచ్చినా ఎవరికి బౌలింగ్ వచ్చినా భారతే గెలుస్తుంది. మళ్ళా మన కప్పుని మన ఇంటికి తీసుకొస్తామని కోరుకుంటున్నాను. నా పేరు అనిల్ కుమార్. నేను జనసేన పార్టీ వెంకటగిరి టౌన్ అధ్యక్షుని ప్రస్తుతానికి. నా పేరు సాయి కుమార్, రేవూరు. ఈరోజు 2026 వరల్డ్ కప్లో మనం ఫైనల్కి వచ్చాం. సెమీస్లో అద్భుతమైన విజయంతో మనం గెలుచుకొని ఇంగ్లాండ్ మీద గెలిచి ఫైనల్కి వచ్చాం. ఈరోజు జరగబోయే ఫైనల్లో మన ఇండియా తప్పకుండా గెలుస్తుంది. అద్భుతమైన ప్రదర్శనతో సమిష్టిగా రాణించి సూర్యసేన ఈ వరల్డ్ కప్ని గెలుస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ ఇండియా. 2026 T20 వరల్డ్ కప్ ఇండియా ఫైనల్స్కి చేరుకుంది. అలాగే విధ్వంసకరమైన బ్యాటర్స్ ఉన్నటువంటి న్యూజిలాండ్ టీం కూడా చేరుకుంది. T20 వరల్డ్ కప్ మనమే గెలవాలని కోరుకుంటున్నాం. ఈరోజు T20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఇండియా న్యూజిలాండ్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో ఫీల్డింగ్ ఎంత ముఖ్యం, బ్యాటింగ్ కూడా అంతే ముఖ్యం. ఖచ్చితంగా ఎవరైతే ప్రెషర్ని తట్టుకొని ఇది అవుతారో ఆ టీము విన్ అవుతుంది. ఖచ్చితంగా ఇండియా గెలవాలని మనస్ఫూర్తిగా ఆల్ ది బెస్ట్ ఇండియా. న్యూజిలాండ్ ఒక అద్భుతమైన టీము. ఫీల్డింగ్లో కానీ బ్యాటింగ్లో కానీ ఉన్నది. ఇంతవరకు వాళ్ళకి ICC టోర్నమెంట్ కప్పలేదు. సో అందువల్ల న్యూజిలాండ్ కూడా గట్టిగా పోటీ ఇస్తుందని అనుకుంటున్నాను. సుమారు ఎంత స్కోర్ రన్ చేయొచ్చు ఇండియా? అది బ్యాటింగ్ పిచ్చా బౌలింగ్ పిచ్చా అనేది టాస్ వేస్తే కానీ తెలియదు. టాస్ వేసినాక బ్యాటింగ్ పిచ్ అయితే ఖచ్చితంగా 200 పైన చేస్తేనే స్కోరు మనం గెలవగలుగుతామని నమ్మకం. ఈరోజు ఈ మ్యాచ్లో బుమ్రా కీలకంగా ఆగపోతున్నాడని అనుకుంటున్నాను. టాస్ ఇండియా గెలిస్తే బ్యాటింగ్ ఎట్లా తీసుకుంటుంది? చేజింగ్, ఎందుకంటే నైట్ టైం మంచు పడుతుంది కాబట్టి చేజింగ్ తీసుకుంటే మంచి అవకాశాలు ఉంటాయని అనుకుంటున్నాను. మన ఇండియా గెలుస్తుందని కోరుకుంటున్నాం. బెస్ట్ ఆఫ్ లక్ ఇండియా. బెస్ట్ ఆఫ్ లక్ ఆఫ్ ఇండియా. ఈరోజు ఫైనల్ మ్యాచ్ అయితే నరేంద్ర మోడీ స్టేడియం అహ్మదాబాద్లో అయితే మ్యాచ్లు అయితే జరుగుతాయి. ఇంకోటి ఏంటంటే బౌండరీలు చాలా దూరం అయితే ఉంటాయి. ఛాన్సెస్ అయితే ఎక్కువ అయితే వస్తాయి. క్యాచ్ల మీద ఫీల్డింగ్ మీద ఆధారపడి ఉంటుంది మ్యాచ్. న్యూజిలాండ్ అయితే ఎక్కువ కట్టడి అయితే చేస్తారు. బౌలింగ్ ఎఫెక్ట్ అయితే ఎక్కువ అయితే పెడతారు. మొత్తం బౌండరీస్ కన్నా ఓన్లీ సింగిల్స్ రొటేషన్ మీద ఫైనల్ అయితే ఆధారపడి ఉంటుంది. అద్భుతంగా అయితే మ్యాచ్ జరగద్ది. మన ఇండియాకి అయితే అందరూ గట్టిగా అయితే సపోర్ట్ అయితే చేయండి. మ్యాక్సిమం 180-190 మీద ఫైనల్ అయితే జరగద్ది. ఎక్కువ స్కోర్ అయితే బాగుంది, ఎందుకంటే బౌండరీలు చాలా దూరం కాబట్టి. ఎవరైతే చెప్పారు ఈరోజు మనం ఇంత కష్టపడి ఫైనల్కి అయితే వచ్చారు మన ఇండియా వాళ్ళు. ఈ రోజు ఏంటంటే మ్యాచ్ 90% అయితే టాస్ మీద ఆధారపడి ఉంటుంది. ఫస్ట్ బ్యాటింగ్ కానీ న్యూజిలాండ్ కానీ చేశారంటే మన వాళ్ళు 180 లోపల కానీ ఆపేశారంటే వన్ సైడ్ మ్యాచ్ అయితే మన వాళ్ళు కొట్టేస్తారు. ఇంకోటి ఏంటంటే ఇన్ని మ్యాచ్లు గెలిచేదానికి కారణం ఏంటంటే మన
సంజు శాంసన్ మంచి మెయిన్ మ్యాచ్లు ఆడాడు. ఇంకోటి ఏంటంటే బోమ్రా లేదా మనకు మ్యాచ్లు లేవు. ఈరోజు అయితే గట్టిగా అయితే ఎఫెక్ట్గా ఇస్తారు. మన టాస్ బట్టి మ్యాచ్ అయితే వన్ సైడ్ అయితే అయిపోద్ది. ఆల్ ది బెస్ట్ ఇండియా టీం. ఈరోజు మన ఇండియాకి న్యూజిలాండ్కి మ్యాచ్ జరుగుతుంది, ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్లో. మనం టాస్ మీదే బేస్ అయి ఉంటుంది. ఆల్మోస్ట్ మన మ్యాచ్ తీయాలంటే ఫస్ట్ న్యూజిలాండ్ వాళ్ళ మీద ఫిన్ అలైన్, సైఫర్ట్, గ్లెన్ ఫిలిక్స్ వాళ్ళని కానీ అవుట్ చేస్తే మన మ్యాచ్ ఖచ్చితంగా గెలుస్తాం. హార్దిక్ పాండ్యా బౌలింగ్లో వరకు న్యాయం చేస్తాడు, బ్యాటింగ్లో వస్తే ఇంకా దుమ్ము రేపేస్తాడు, అది తెలిసింది అందరికీ. ఈరోజు అంత దూరం రాదనిపిస్తుంది. ఓపెనర్స్ ఫస్ట్ డౌన్ కొట్టేస్తారు అనిపిస్తుంది. బౌలింగ్ పర్ఫార్మెన్స్ వచ్చి బుమ్రా గారు బాగా ఆడుతున్నారు. బౌలింగ్ వరకు చూస్తే బుమ్రా వన్ ఆఫ్ ది బెస్ట్ బౌలరు. బుమ్రా లేకపోతే కష్టము, దూరం వచ్చేదానికని కష్టము. సెమీస్లోనే ఓడిపోవాల్సింది. బుమ్రా యాజ్ యూజువల్గా చాలా బాగా వేస్తాడు. నమస్తే, నా పేరు వంశీ. మేము క్రికెట్ ఆడుతూ ఉంటాము. పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూట్ల క్రికెట్ ఆడుతూనే ఉంటాము. ఈరోజు మనం ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్ ఉంది. కావున మేము అందరం చాలా ఎక్సైటెడ్గా ఉన్నాము. మా అందరూ క్రికెట్ తరపు నుంచి మేము మన ఇండియా టీంకి ఆల్ ది బెస్ట్ తెలుపుకుంటున్నాము. అందరూ చాలా చక్కగా ఆడాలి. అదేవిధంగా మన అభిషేక్ శర్మ నుంచి మంచి భారీ సిక్స్లు పవర్ ప్లేలో రావాలి. అదేవిధంగా లాస్ట్ మ్యాచ్లో మన హీరో సంజు శాంసన్ మరొక హాఫ్ సెంచరీ కాదు, ఈరోజు సెంచరీ చేసుకోవాలని మా అందరి తరపు నుంచి మేము కోరుకుంటున్నాం. నరేంద్ర మోడీ స్టేడియంలో ఉన్న బ్యాట్ రికార్డులన్నీ ఈ మ్యాచ్తో తొలగిపోవాలి. మనకి ఇంకా మా మార్క్ అనేది ఉండకూడదు. అదేవిధంగా న్యూజిలాండ్తో మనం ఇంతవరకు T20 నాకౌట్స్లో ఎప్పుడు విన్ అవ్వలేదు. అది కూడా మనం ఆ రికార్డును కూడా బ్రేక్ చేసి ఈసారి మన హోమ్ గడ్డ మీద మనం కప్పు ఎత్తాలని, ఈ వరల్డ్ కప్పు బ్యాక్ టు బ్యాక్ ఇంతవరకు ఏ టీం గెలవలేదు. మొట్టమొదటిసారిగా మన భారతదేశం 2 సార్లు బ్యాక్ టు బ్యాక్ కప్పు గెలిచిన ఏకైక దేశంగా ఉండాలని, అదేవిధంగా ఈ సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో 4వ సారి మనము T20 వరల్డ్ కప్ ఫైనల్కి చేరుకున్నాము. ఇంతవరకు ఏ దేశము 4 సార్లు ఫైనల్కి చేరుకోలేదు, మన ఇండియా చేరుకునింది. దానికి సూర్యకుమార్ యాదవ్ అండ్ టీంకి మా అందరి తరపు నుంచి ఆల్ ద బెస్ట్ తెలుపుకుంటున్నాము. గో వెల్ ఇండియా, జై భారత్, జై హింద్. ఈరోజు కలవాయి మండలం నుంచి మేమందరం కూడా క్రికెట్ ప్లేయర్స్. ఎప్పటి నుంచో తెల్లవారుజాముల నుంచి క్రికెట్ ఆడుతూ ఉంటాం. పగులు రాత్రి అనగా ఎప్పుడు క్రికెట్తోనే గడుపుతూ ఉంటాం. ఈరోజు మన టీమిండియా T20 వరల్డ్ కప్ ఫైనల్లో న్యూజిలాండ్తో తలపడనుంది. ఈరోజు ఇండియా అద్భుతంగా ఆడి మరొక T20 వరల్డ్ కప్ని మన భారతదేశానికి అందించి క్రికెట్ ప్రేమికులైనటువంటి మాకు అద్భుతమైన దినోత్సవాన్ని ఇవ్వాలని చెప్పేసి సూర్యకుమార్ యాదవ్ అండ్ టీంకి మేము ఆల్ ది బెస్ట్ చెప్తున్నాము. ఈ రోజు సాయంత్రం ఎట్లా తిరిగి ఇండియా వరల్డ్ కప్ ఎత్తబోతుంది. మనం దాన్ని సెలబ్రేట్ చేసుకోబోతున్నాం ఘనంగా. దానిలో ఎటువంటి డోకా లేదు. ఈ రోజు బౌలింగ్ లో మొహమ్మద్ సిరాజ్ కు ఛాన్స్ ఇవ్వాలని కోరుతున్నాను. ఆయన తర్వాత సంజు శాంసన్ చాలా బాగా ఆడుతున్నాడు, బాగా రాణించినాడు. సో ఈ రోజు కూడా అలాగే ఆడతారని ఒక చిన్న హోప్. ఆయన తర్వాత అభిషేక్ శర్మ ఇన్ని మ్యాచ్లు విఫలమైన ఈసారి మాత్రం రాణించాలని కోరుతున్నాను. టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ బాగా రాణించి బౌలింగ్ లో మన వాళ్ళు మంచిగా రాణిస్తే మాత్రం ఎట్లా తిరిగి మనదే వరల్డ్ కప్, దానిలో ఎటువంటి డౌట్ లేదు. దిస్ ఈవినింగ్ వీఆర్ గోయింగ్ టు సెలబ్రేట్ దిస్ T20 వరల్డ్ కప్. వీఆర్ గోయింగ్ టు టేక్ దిస్ కప్. ఈరోజు జరగబోయే ఇండియా న్యూజిలాండ్ వరల్డ్ కప్ ఫైనల్స్లో కంపల్సరీగా ఇండియా వరల్డ్ కప్ వచ్చి మనం రిటైన్ చేసుకుంటున్నామని అందరం సంతోషంగా సంబరాలు జరుపుకుంటామని నమ్మకంతో ఉన్నాము. మన కెప్టెన్ 360 కంపల్సరీ మన కప్ మనకు రిటర్న్ తీసుకొస్తాడు. లాస్ట్ టైం క్యాచ్ పట్టుకొని ఎలాగైతే తీసుకొచ్చాడో ఈసారి బ్యాటింగ్లో అలా ఆడి మన కప్ మనకు తీసుకొస్తాడని ఆశిస్తున్నాము. ఈరోజు ఇండియా మరియు న్యూజిలాండ్ థర్డ్ ఫైనల్ T20 వరల్డ్ కప్ జరుగుతుంది. ఇలానే బాగా ఆడి మనకి ఒక హిస్టరీ క్రియేట్ చేయాలని ఒక ఇండియన్ క్రికెట్ ఫ్యాన్గా కోరుకుంటున్నాను. ఇది చరిత్రలో ఫస్ట్ టైం అవుతుంది. 3 సార్లు వరల్డ్ కప్ కొట్టిన ఒక టీం నిలుస్తుంది. అలాగే హోస్ట్ చేసిన టీం కూడా గెలవడం ఇదే ఫస్ట్ టైం అవుతుంది. ఆల్ ద బెస్ట్ టు టీమ్ ఇండియా. నమస్తే అండి అందరికి. ఈరోజు బిగ్గెస్ట్ మ్యాచ్ T20 వరల్డ్ కప్. ఇందులో న్యూజిలాండ్ వర్సెస్ ఇండియా మ్యాచ్ అంటే ఆషామాషంగా ఉండదు, చాలా అద్భుతంగా ఉండబోతుంది మ్యాచ్. ఎందుకంటే అంత పెద్ద మ్యాచ్ ఎందుకు చెప్పబోతున్నానంటే, ఇప్పుడు జరుగుతున్నటువంటి మ్యాచ్లు అన్ని కూడా చూసుకున్నట్లయితే యంగ్స్టర్స్ దాదాపుగా మనం ఇండియా పాకిస్తాన్ ఆడినప్పుడు కావచ్చు, లేదంటే మన సెమీఫైనల్ మ్యాచ్ లో కావచ్చు, మన ఎక్సలెంట్ గా బౌలింగ్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది మన టీమిండియా. సంబరాలు జరుపుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఈ విషయాన్ని ముఖ్యంగా ఇండియా మ్యాచ్ గెలబోతుందని చెప్పగలుగుతున్నా. ఖచ్చితంగా గెలుస్తుంది. యూత్ కూడా ఎక్కడ నిరుత్సాహపడద్దండి, ఖచ్చితంగా మ్యాచ్ గెలవబోతున్నాము. సో కాబట్టి అందరు కూడా
సాయంత్రం జరగబోయే న్యూజిలాండ్ మ్యాచ్ ని అందరూ చూసి ఎంజాయ్ చేస్తూ గెలిచిన తర్వాత సంబరాలకు సిద్ధంగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. నా పేరు వచ్చేసి మోహన్ గౌడ్, ఫిజికల్ డైరెక్టర్. థ్యాంక్ యూ సో మచ్. అందరికి నమస్తే. మన భారత క్రికెట్ జట్టు మొత్తానికైతే ఫైనల్ T20 వరల్డ్ కప్ మ్యాచ్ కి అయితే వచ్చేసింది. ఈరోజు ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ జరగబోయేటువంటి ఇండియా మ్యాచ్ లో, ఈ క్రికెట్ మ్యాచ్ లో నా పూర్తి మద్దతు అయితే మన ఇండియా మ్యాచ్ కి ఉంటుంది. ఈరోజు మొత్తానికైతే ఈ మ్యాచ్ ఫైనల్ గా మన ఇండియానే గెలవబోతుంది. ఇండియా గెలిచిన తర్వాత మొత్తం సెలబ్రేట్ చేసుకోవడానికి మన భారతదేశంలో మొత్తం చాలా మంది ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. ఈ క్రికెట్ మ్యాచ్ అయిపోయిన తర్వాత ఫైనల్ సెలబ్రేషన్ కోసం తర్వాత చేసుకునేటప్పుడు మళ్ళీ వెళ్దాం. ఇండియానే గెలుస్తుంది అనుకుంటున్నాం. అహ్మదాబాద్ పిచ్ ప్లేస్ చేసుకుంటే ఇప్పుడు దాకా పిచ్ అనాలిసిస్ ప్రకారం 180, 200 మధ్యలో స్కోర్ వస్తుంది అనుకుంటున్నాం. మేబీ అభిషేక్ శర్మ హీరో కంబ్యాక్ ఇస్తాడు అనుకుంటున్నాం. ఆయన కంబ్యాక్ ఇస్తే కనుక అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ వాళ్ళు బెస్ట్ స్కోర్ ప్రొజెక్ట్ చేస్తారని అనుకుంటున్నాం. ఇండియా గెలుస్తాను కప్పు. ఇండియా కంపల్సరీ కొట్టాలని అనుకుంటున్నాం. ఇండియా జీతేగా. ఎందుకంటే చాలా నెగిటివ్ సిమ్టమ్స్ అయితే ఉన్నాయి. ఆ పిచ్ బేస్ చేసుకొని ఇప్పుడు దాకా 3 సార్లు న్యూజిలాండ్తో ఓడిపోయినాం మనం. సో ఈసారి అదే కసితో కొడతారని అనుకుంటున్నాం. T20 వరల్డ్ కప్ ప్రపంచమంతా కూడా ఇప్పుడు భారత్ వైపు ఎదురు చూస్తూ ఉంది. నరేంద్ర మోడీ స్టేడియం అహ్మదాబాద్ కేంద్రంగా జరిగేటువంటి ఇవాళ మ్యాచ్లో పూర్తి స్థాయిలో భారత జట్టు విజయ అవకాశాలు ఉన్నాయని మనం ఘంటాపదంగా చెప్పొచ్చు. అద్భుతమైనటువంటి యువ తేజాల సమ్మేళనంగా ఉవ్విళ్ళూరుతూ భారత్ అప్రతిహత విజయాలతో ముందుకు పోతుంది. మొదట్లో కాస్త సెమీఫైనల్స్ లాంటి మ్యాచ్ల్లో యుద్ధ వాతావరణం ఉన్న తన అనుభవాన్ని రంగరించి మేళవించి సూర్యకుమార్ యాదవ్ లాంటి అద్భుతమైనటువంటి కెప్టెన్ మరి అత్యద్భుతంగా ఇవాళ మరి విజయ తీరాలకు అందుకోవాలని మనమంతా కోరుకుందాం. ప్రధానంగా చూస్తే కనుక ఇషాన్ లాంటి బ్యాట్స్మెన్స్, మొన్న విజృంభించి ఆడిన శాంసన్ లాంటి బ్యాట్స్మెన్స్, అదే మరి హార్దిక్ పాండ్యా లాంటి ఆల్రౌండర్స్, ప్రపంచం విస్తుపోయేలా చేస్తున్న బుమ్రా బౌలింగు, ఇలాంటి కాంబినేషన్స్ అన్నీ ఉన్నటువంటి విఖ్యాత టీమ్గా మన భారత్ ఉంది. మరి ఈనాటి పొట్టి క్రికెట్గా పేర్కొనేటువంటి ఈ T20 వరల్డ్ కప్లో ఇప్పటికే 2 సార్లు ప్రపంచ విజేతగా భారత్ నిలిచి ఉంది. మరి కోట్లాది ప్రజల ఆశీస్సులతో మరి నేటి జట్టు ఘనమైనటువంటి విజయాన్ని సొంతం చేసుకోవాలని, ఈ యొక్క లెగసీ ఏదైతే ఉందో అది మేల్ తాల్ అనే విధంగా మరి కెప్టెన్సీ యొక్క ప్రతిభతో పాటు సరైన విధంగా జట్టుని ఎప్పుడు ఏ ప్లేయర్ వెళ్తే సరైనటువంటి మనకు ఫలితం వస్తుందో ఆ రకమైనటువంటి కూర్పుతోటి ఈరోజు మరి కెప్టెన్సీ రుచి మనం చూడబోతున్నాం. తప్పకుండా భారత్ విజయ తీరాలు తాకి మరి హ్యాట్రిక్ కప్గా ఇవాళ అందుకోవాలని మనందరం మనస్ఫూర్తిగా కోరుకున్నాం. సో చూశారు కదా భారత్ అభిమానుల అభిప్రాయం ఎలా ఉందో. మరి ఈరోజు ఫైనల్లో భారత్ జట్టు బ్యాటింగ్లో, బౌలింగ్లో, ఫీల్డింగ్లో సత్తా చాటి కప్పు సొంతం చేసుకోవాలని ఆశిద్దాం. విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ వారి విశ్వసాయి జేఈఈ టాపర్ ప్రోగ్రామ్ NIT లేదా IITలో సీట్ సాధించడమే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జేఈఈ స్టార్స్ ఈలైట్ బ్యాచ్. ద salient features of జేఈఈ స్టార్స్ ఈలైట్ బ్యాచ్. కేవలం 36 మంది విద్యార్థులు కలిగిన లిమిటెడ్ బ్యాచ్ ద్వారా ప్రతి విద్యార్థి మీద ప్రత్యేకమైన శ్రద్ధ, ఎందరో విద్యార్థులని IIT ర్యాంకర్స్ గా మార్చిన మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం, నిపుణులచే ప్రిపేర్ చేయబడిన విశ్వసాయి యూనిక్ స్టడీ మెటీరియల్ మరియు ప్రతి విద్యార్థికి ప్రత్యేకమైన డౌట్ క్లియరింగ్ సెషన్స్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలలో 10,000కు పైగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ తో స్టెప్ బై స్టెప్ సాల్వేషన్, క్విక్ ప్రాబ్లమ్ సాల్వింగ్, రివిజన్ బుక్లెట్, ఫుల్ లెంత్ జేఈఈ అడ్వాన్స్డ్ మాక్ టెస్ట్. 2025-26 సంవత్సరానికి గాను విశ్వసాయి వారి జేఈఈ స్టార్స్ ఇలైట్ బ్యాచ్ లో చేరండి. విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం, విద్యార్థుల విజయం. విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూరు, తిరుపతి.